హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు టమాటా షేర్వా చేస్తున్నాను ఫ్రెండ్స్. పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. స్టెప్ బై స్టెప్ నేను చేసే విధంగా టమాటా షేర్వా ఏ విధంగా చేయాలా అనేది. ఫ్రెండ్స్, టమాటా షేర్వాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఓ 4 పెద్ద సైజ్ టమాటాలు, ఓ 2 ఆనియన్స్, 2 గ్రీన్ చిల్లీ, కసూరి మేథి, కొంచెం కొబ్బరి, యాలకలు, పట్ట, లవంగాలు, సోంపు, కాజు, ఓ మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరప్పొడి, సాల్ట్, పసుపు పొడి, ఆయిల్. పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. టమాటా షేర్వా పక్కా బయట దొరికే బిర్యానీలో షేర్వా లాగే ఉంటుంది. చపాతీల్లో, పొరోటాల్లో ఇది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఓ 2 స్పూన్ ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. 2 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందాక నేను సపరేట్గా చూపించిలా ఈ ఆనియన్ వేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఆనియన్ కొంచెం లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఈ ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలా. స్టెప్ బై స్టెప్ నేను చూపించిన విధంగానే చేసుకోండి ఫ్రెండ్స్. యాజ్ ఇట్ ఈజ్ మీకు బయట దొరికే షేర్వా లాగే ఉంటుంది. చూడండి, ఈ ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ రావాలా. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ ఈ విధంగా మగ్గితే సరిపోద్ది. ఇందులోనే ఇందాక చూపించాను కదా, కాజు, పట్టా, లవంగా, యాలకులు, కసూరి మేథి, సోంపు, కొబ్బరి మొత్తం ఇందులోనే వేసుకొని కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ షేర్వా ఒక బ్రదర్ చెప్పారు, చేసి చూపించమని చెప్పారు. నేను చెప్పిన విధంగానే చేసుకుంటే మీకు బయట దొరికే పరోటాల్లో, చపాతీల్లో లాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ షేర్వా మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ కట్టేసుకుందాం. ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. నేను మిక్సీ పట్టేటప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది బాగా చల్లారింది. చల్లారిన తర్వాత ఇది మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాం. అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇందులోనే ఇప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకొని ఉన్న టమాటాలు, దీంట్లో హాఫ్ టమాటాలు దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. హాఫే వేయండి. ఈ హాఫ్ టమాటాలు వేసుకొని ఇది కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటాలు కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలా. ఇప్పుడు స్టవ్ వెలిగించిన తర్వాత కడాయి పెట్టాను. ఇందులోనే ఓ 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ ఎక్కువ వేస్తేనే ఇది బయట దొరికే టేస్టే వస్తుంది ఫ్రెండ్స్. ఇది చపాతీల్లో కానీ, పొరోటాలు, ఇడ్లీలో, దోశల్లో కానీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్ రౌండ్గా పనికి వస్తుంది ఈ షేర్వా. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పట్ట, లవంగా, యాలకులు వేసుకోండి. ఇందులోనే కొంచెం సోప్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్. ఇవి బాగా కాలిన తర్వాత ఇందాక చూపించిలా సన్నగా తరుక్కున్న ఒక ఆనియన్, ఈ ఆనియన్ వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఓ 2 పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇందాక మిక్సీ కొట్టుకొని పెట్టుకొని ఈ టమాటో ప్యూరీ ఇది కూడా వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఇందాక పేస్ట్ చేసి పెట్టుకొని ఫ్రెండ్స్
ఇది వేసుకుందాం. ఇది కూడా బాగా కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇందులోనే 1/2 స్పూన్ కారం, కొంచెం పసుపు, తగినంత ఉప్పు. చూడండి ఫ్రెండ్స్, ఇది సూపర్గా ఉంటుంది. నాన్ వెజ్ కర్రీ లాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నేను ఈరోజు మా ఇంట్లో చపాతీల్లోకి చేస్తున్నాను. పైకి ఆయిల్ తేలే వరకు తక్కువ మంట మీదే బాగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూనే మాకు నాన్ వెజ్ టేస్ట్ అనేది వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి నాకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్. మీ థిక్నెస్ని బట్టి వేసుకోండి. నేను 1 గ్లాస్ వేస్తున్నాను. ఇవి బాగా మరగనివ్వాలి ఫ్రెండ్స్. ఇది బాగా ఉడకాలి, అందుకనే 1 గ్లాస్ వేసాను. ఉప్పు కారం ఇప్పుడే టేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఏమైనా తక్కువ అయితే ఇప్పుడే వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇది బాగా మరగాల. ఈ మరిగిన పైన ఆయిల్ మొత్తం తేలేదాకా 5 మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్ మీద బాగా మరిగించుకుందాం ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, టమాటా షెర్వా రెడీ అయిపోయింది. ఎమ్మి ఇప్పుడు చపాతీల్లో కానీ, దోశల్లో కానీ, ఇడ్లీలో కానీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది బయట దొరికే బండ్ల మీద దొరికే షెర్వా లాగే ఉంటుంది, హోటల్లో లాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను బౌల్లో తీసి చూపిస్తాను. చూడండి ఏ విధంగా కుదిరిందో. గ్రేవీ సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్, నా ఛానల్ పేరు.